హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకు హిందూ ధర్మం అన్న కూడా చాలా ఇష్టం. ఎందుకంటే అది ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధంగా మన తల్లిదండ్రులు మనకు నేర్పించి ఎలా ఉండాలి, గుడికి వెళ్తే ఎలా ఉండాలి, కట్టుబొట్టు ఉండాలి, ఈ సాంప్రదాయాలు ఫాలో అవ్వాలి, ఇలా మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి, తప్పునిగా ప్రశ్నించాలి, ఒప్పును ఒప్పుగా చెప్పాలి అనేది తల్లిదండ్రులు నేర్పించి పెంచారు మనల్ని. సో అటువంటి క్రమంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే నాకు ఒళ్ళు రగిలిపోతూ ఉంటుంది. దీన్ని ఎలా ప్రశ్నించాలని మనసు తహతహలాడుతుంటుంది. ఆ క్రమంలోనే ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ నాకు అత్యంత ఇష్టమైనటువంటి గురువుగారు నిశాంత్ శర్మ అయ్య గారికి చూపించా. సార్ ఏంటిది, ఏం జరుగుతుంది అని అడిగితే ఆయన కూడా ఆశ్చర్యపోయి ఏంటి ఇలా ఉంది అని ఒక్క దెబ్బకు షాక్ అయిపోయారు. సో ఆ క్రమంలో అసలు ఏంటి, ఎటు వెళ్తున్నాం మనం, మన సాంప్రదాయాలు ఏంటి, మనం ఎవరిని దేవుడిగా పూజిస్తున్నాం, మన సాంప్రదాయాలు ఏంటి అనేది ఆయన గురించి క్లియర్, అసలు వాస్తవాలు ఏంటి, ఇటువంటి పరిణామాలు జరగడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తామన్న విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు మై స్టూడియో. మహాదేవ గురువుగారు, మీలాంటి వారేమో చిన్నతనం నుంచి వేద పాఠశాలలో చదివి మన ధర్మశాస్త్రాల మొత్తాన్ని అవపోసను బట్టి మంత్రాలని కంటతా పట్టి ఇంకా దానికి సంబంధించిన విద్యలు మొత్తం నేర్చుకొని వచ్చి సమాజంలో ఏదో చేద్దామని మీరు వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే సమాజం ఎటు వెళ్తుంది ఏంటి అన్న విషయంలో మీరు నేను చూపించిన వీడియోలు కావచ్చు, మీకున్న పర్సనల్ ఒపీనియన్ గురించి ఒకసారి చెప్పండి. మనకు తెలిసి చిన్నప్పటి నుంచైనా ఏ తల్లి తండ్రి అయినా సరే తన కొడుక్కి ధర్మబోధన చేస్తూ ఉంటారు. ఆ ధర్మబోధన అనేది ఏంటి అని అంటే, రేపు ఎదిగిన తర్వాత నా కొడుకు ఎటువంటి వ్యసనాలకు అలవాటు కాకుండా, ఎటువంటి దురలవాట్లు కూడా కాకుండా వీడు మంచిగా ఒక ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసేసి తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, ఇందాక మీరు అన్నట్టుగా నాకు చూపించిన ఒక వీడియోలో అది తల్లిదండ్రుల యొక్క పెంపుడా లేకపోతే నడుస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయవేత్తలదా అనేది నాకు నిజంగా అర్థం కాలేదు. ఎందుకంటే మనకు చాలామంది ఇప్పుడు సనాతన ధర్మము అని చెప్పుకుంటూ బ్రతికే వెధవలు చాలామంది ఉన్నారు. కేవలము సనాతన ధర్మము అని చెప్పుకుంటూ ఆ సనాతన ధర్మం అనేది ఒక రిజిస్టర్గా చేసుకొని డబ్బులు సంపాదించే వాళ్ళని నేను చాలామందిని చూసాను. ఓకే, ఉంటారు, అటువంటి చాలామంది ఉన్నారు. అందులో రీసెంట్గా మోడీ చేపట్టి రామ మందిరం అయింది, సంతోషం. రాముల వారిని పెట్టారనే సంతోషం. కొన్ని క్లిష్టమైన దేవాలయాలను కూడా ఆయన పైకి తీసుకువచ్చాడు, దానికి ఇంకా సంతోషం. బ్రాహ్మణులకు కావచ్చు, వేద ధర్మానికి కావచ్చు, సనాతన ధర్మానికి కావచ్చు, బీజేపీ అనేది ఒక అండ ఉంది అనే ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు చూస్తే అసలు ఆ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నట్టుగా ఆ వీడియోలు మాత్రం ఉన్నాయండి. ఎందుకనంటే ఒక దేవాలయంలో నాట్యము, సంస్కృత కళాశాల, కళాపోషణ అనేది నడుస్తూ ఉంటుంది. అంటే మీరు చెప్పేది ఏ నాట్యం గురించి చెప్తున్నారు? భరతనాట్యము, కూచిపూడి, ఇవేవైతే ఉన్నాయో ఈ నాట్యాలు చేసుకుంటూ ఆరాధన అనేది గావిస్తూ ఉంటారు. మనం తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళామండి, పక్కన ఒక కళ్యాణ మండపం ఉంటుంది. అక్కడ ఎంతోమంది నాట్య కన్యలు, నాట్య పురుషులు నాట్యం ఆడుతుంటారు. అంటే అది చూడడానికి ఒక మైండ్కి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తూ ఉంటుంది. డెఫినెట్గా ఇస్తుంది. ఎందుకనంటే ఆ నాట్య వాళ్ళు పెట్టే ఇలాంటి భంగిమలు ఏవైతే ఉంటాయో ముద్రలు, ఆ ముద్రల ద్వారా మనకు తెలవకుండానే మన మైండ్ అనేది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ఆధ్యాత్మికంగా. ఓకే, కానీ ఒక దేవాలయ ఉత్సవం చేసుకుంటూ ఇద్దరు స్త్రీలను ఆ పైన నిల్చోపెట్టేసి అసలు ఏ స్త్రీ కూడా చేయనటువంటి నాట్యాన్ని ఇవాళ నేను చూశాను. లైక్ బ్రేక్ డ్యాన్స్లో, అది బ్రేక్ డ్యాన్స్ అని అన్నా లేకపోతే అది డాగీ డ్యాన్స్ అంటారు, కొత్తగా డాగీ డ్యాన్స్ అంటారు. అది అసలు ఏ డ్యాన్స్ అంటే నాకు అర్థం కాదు. కానీ ఒక స్త్రీ ధర్మాన్ని, అది కూడా సనాతన ధర్మానికి సంబంధించినంటే వాస్తవానికి మన భార్య నిండు ముత్తైదులాగా కనిపిస్తే
ఎదుటి వ్యక్తి చూడగానే అబ్బా ఈ అమ్మాయి ముఖంలో ఎంత కళ ఉంది, సాంప్రదాయ దుస్తువులతో ఉంది అని 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఈ తొడలు కనిపించే వరకు ఇక్కడిక్కడి వరకు షాట్లు వేసి ఈ కింది భాగం ఇక్కడ నుంచి ఈ భాగం కనిపించేంత వరకు ఇక్కడ వరకు డ్రెస్సులు వేసి నాట్యం ఏంటండి అది? పోనీ అది కాకపోయి ఇంకో పిల్లలు హనుమంతుని చేతిలో ఉండే గదను పట్టుకొని అవహేళన చేస్తూ దాన్ని ఇలా అంటూ ఉన్నాడు. తర్వాత సనాతన ధర్మ యుక్తమైనటువంటి కాషాయ వస్త్రాలు వేసి ఇంకో చిన్న పిల్లోడు ఇలా పెట్టేసి ఏదో చేస్తూ ఉన్నాడు. ఇంకో వ్యక్తి కాషాయ జెండాను పట్టుకొని ఇలా, అది అసలు ఇదంతా ఎటువైపు పోతుందా అంటే కేవలము ఆ ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, సనాతన ధర్మాన్ని అసభ్యకరంగా చూపిస్తున్నటువంటి వాళ్ళల్లో ఆ రాజకీయ హస్తం ఉన్నదనేది మనకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే దగ్గర 1,10,000 స్కూల్స్ అనేవి మూతపడుతూ ఉన్నాయి. స్కూల్లో చదువుకునే పిల్లలు ఎవరు కూడా ఇలా డ్యాన్స్లు వేయరండి. చదువుకోకుండా ఆవారగా తిరిగేవాళ్ళు, చదువుకున్నా కూడా డబ్బుల కోసం పాపం దేని స్థితిలో ఉండేవాళ్ళు వచ్చి కాషాయ వస్త్రాలు వేసుకొని ఇలా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు దీనిపైన ఎందుకు మాట్లాడట్లేదు? అంటే అది వాళ్ళు చేయిస్తున్నారు కాబట్టి దాని మీద వాళ్ళు ఎలా చర్య తీసుకుంటారండి? ఇప్పుడు మాట అడుగుతానండి, నేనే ఒక పని చేయించిన, అది మంచే, కానీ అందులో అనుకోకుండా ఒక చెడు జరిగింది, దాన్ని ఎవరిని మాట్లాడనీయకుండా నేనేం చేస్తా, మీ అందరు నోర్లు ముయ్యండి అని చెప్తా. ఓకే, మరి మీడియాలో మూసుకొని ఉండదు కదా. అందుకోసమే ధర్మాన్ని చూపించేది ఎవరండి? మీడియా వాళ్ళే. మీడియా వాళ్ళే. ఎందుకనంటే ప్రస్తుతము ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ ధర్మము ఇప్పుడు మనం చూపించడం జరుగుతుంది. కీర్తనలో చూపించేది కాదు, అందరము వినేది. దేని ద్వారా? రేడియోస్ ద్వారా. అప్పుడు రేడియోస్ ఉండేటివి, ఇప్పుడు రేడియోస్ ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అప్పుడు వినేది ఇప్పుడు చూస్తున్నాము. ప్రతి ఒక్కరి చేతిలో, చిన్న పిల్లవాడు కావచ్చు, పెద్ద పిల్లవాడు కావచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది చేతిలో. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఉండేది నరసంపేట. మా ఇంటి దగ్గరలో ఒక చిన్న కిరాణం కొట్టుంది. ఇంట్లో ఏసీ రిమోట్లోను టీవీ రిమోట్లో 2 ఒకేసారి బ్యాటరీస్ అయిపోయినాయి. కొనక రావడానికి కోసం వెళ్ళా. 8th క్లాస్ పిల్లవాడు, వాళ్ళ బ్యాచ్ మొత్తం కలిసి కూర్చొని అని అన్నారు. 8th క్లాస్. నేను వాళ్ళని పిలిచి నా దగ్గరనే ఉంచి బెదిరించి పోలీసులకు ఫోన్ చేస్తున్నా అని చెప్పేసేసాను అన్న. నా ముందు కేవలం వాళ్ళు భయపడినట్టు నాటకమే అది, వాళ్ళది నిజం భయం కాదు, నిజమైన భయం లేదు వాడికి. తర్వాత ఒకరోజు ఇంకో పిల్లవాడు వీళ్ళ బ్యాచ్లోనే ఉండేటోడు దొరికితే, తప్పురా నాన్న, తాగొద్దురా, ఇప్పుడే ఛాతీ అవన్నీ పాడవుతాయి, దూరంగా ఉండాలిరా అని చెప్పాను. నీకు కావాలంటే నువ్వు ఒక యోగ్యతకు రా, చదువుకో, ఉద్యోగం సాధించు, నీ కుటుంబాన్ని పోషించుకుంటూ నువ్వు తాగు తిను తందలానాడు, నేను అడిగేవారంటూ ఉండరు, కానీ ఇది ఇప్పుడు తాగే వయసు కాదురా అని చెప్పేసేసి నన్ను. నువ్వు ఎవరైనా చెప్పడానికి? నా ఇష్టం, నువ్వు ఎవరు అసలు నాతో మాట్లాడడానికి అన్నాడు. నడోరా, వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మనం తాగేద్దాంపా, డైరెక్ట్గా ఆయన ఇంతే అన్నాడు ఆ పిల్లవాడు. తర్వాత ఇంకో రోజు నేను బండి మీద పోతున్నా, వాళ్ళు నన్ను చూసి, పిల్లవాడికి లైసెన్స్ లేదు, ఏమీ లేదు, మంచిగా బైకులు ఇప్పుడు ఎవడు పడితే వాడు గల్లులో నడుపుతూ ఉన్నారు. చిన్న పిల్లవాళ్ళు బైకులు 10th 9th క్లాస్ పిల్లలు బైక్స్తో ఉరుకుతున్నారు విపరీతమైన స్పీడ్లో. నన్ను చూసుకుంటా వాళ్ళు గట్టిగా ఎక్కిరించుకుంటూ ఊరికారు. నేను చేద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే నాకు కనిపించకుండా సందుల్లో గుందులో నుంచి ఊరికారు వాళ్ళు. ఎందుకంటే నేను వాళ్ళకి ఇట్లా ఆపోజిట్లో వెళ్తున్నా, యూటర్న్ చేసుకొని వాళ్ళని అందుకోవడానికి వెళ్ళేసరికి వాళ్ళు మాయమైపోయారు. నేను మళ్ళీ ఇటు హైదరాబాద్ వచ్చేటప్పుడు నాకు ఆ పిల్లవాడు ఎదురయ్యాడు. పిలిచా, మంచిగా మాట్లాడినా కూర్చోబెట్టి, మాకు అర్థమైందన్నా, మీరు చెప్పేది మా మంచి కోసమే, కానీ నా ఫ్రెండ్స్ వినట్లేదు, వాళ్ళంతా విధవలుగా తయారయ్యారు,
ఇది తల్లిదండ్రుల పెంపకం అని కూడా నేను చెప్పా అండి. ఎందుకనంటే పిల్లవాడు బయట ఏం చేస్తాడో తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు ఏం చూస్తారా వచ్చి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. అందుకు సార్ నల్గొండలో ఒక టీచరు ఫోన్లు తీసుకురావద్దన్నందుకు ప్రిన్సిపల్నే చంపేశారు ఇద్దరు 10th క్లాస్ కుర్రోళ్ళకి. చెప్పండి, అంటే ఇదంతా నడుస్తున్నటువంటి అరే బాబు, ముఖ్యంగా మీరు ఏమన్నా అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటికీ రూల్స్ పాస్ చేస్తున్నటువంటి నేను సుప్రీంకోర్టుని నిలదీస్తా. ఎక్కడ లేని చట్టాలు తీసుకువచ్చి ముందు పెడుతూ ఉంటే ఎవడేం చేస్తాడండి? అరే నువ్వు నడి రోడ్డు మీద నువ్వు నరుకునే నీకు ఉరిశిక్ష వెయ్యా అంటుంది. నువ్వు నడి రోడ్డు మీద నువ్వు చేసుకోరా, నువ్వేమైనా చేసుకోపో అని చెప్తున్నారు. కోర్టులు ఎప్పుడు అలా చెప్పకూడదు గారు. కోర్టులు లాయర్లు విచారణ చేస్తారు అంతే. ఎట్లా విచారణ? ఇప్పుడు రీసెంట్గా మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది మీకు కూడా తెలుసు, నేనే కాదు చూస్తున్న ప్రేక్షకులకు కూడా తెలుసు, వివాహమైనటువంటి భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అని ఇచ్చేది పోయి వివాహమైన తర్వాత నీకు ఎవరు నచ్చుతా నువ్వు వాడితో పో. ఇక్కడ అర్థమైంది, భర్త వేరే వాళ్ళతో ఎవరితో తిరిగినా కూడా ప్రెగ్నెంట్ అయితే నీదే భర్తదే. వాడు కూడా చేస్తే ఈయనెందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కరెక్ట్. అది ఇంకొకటి పూర్వం కూడా ఒకటి వచ్చింది రూలు, కానీ అది ఇప్పటివరకు అమలైందా చెప్పండి? మీరున్నారు ఒక ఇంట్లో 10 సంవత్సరాల నుంచి రెంట్కున్నారు, 10 సంవత్సరాల నుంచి రెంట్ ఉన్నందుకు ఆ ఇల్లు మొత్తం నీదే అని చెప్పేసి అని కోర్టు ఆర్డర్ ఇచ్చిందంట. 12 సంవత్సరాలు ఉండేది. 12 సంవత్సరాలు లేదండి, అది ఇప్పుడు తీసేశారు. మరి కట్టుకున్నోడి పరిస్థితి ఏంటి? ఇది కొంచెం అందరూ ఆలోచించదగ్గ విషయమేలే. చాలామంది దీన్ని అపోజ్ చేస్తారు ఇటువంటి, ఎందుకంటే భర్త ఉండగా తనకి శారీరకంగా ఉంటే వేరే వాళ్ళతో ఉండొచ్చు అని కానీ, లేదు దాన్ని భర్త ప్రశ్నించవచ్చు కూడదని కానీ, ఒకవేళ పరాయి వ్యక్తితో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా దాని భర్త అదే రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో ఎవరు కూడా హర్షించదగ్గ తీర్పులైతే కాదు. దానివల్ల ఎన్ని జరుగుతున్నాయి? పెళ్లి చేసుకున్న భార్య భర్తలను ఎలా పడితే అలా చంపేస్తున్నారు. గత 6 నెలల్లో దగ్గర 600 మందికి పైగా భర్తల్ని చంపేసి ప్రియులను చంపేస్తున్న లేడీస్ ఉన్నారు. మీరు ఎందుకు ఎఫైర్స్ పెట్టుకోవాలి? మీరు ఎఫైర్స్ పెట్టుకున్నప్పుడు ఇంకో మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి? వాడిని ఎందుకు చిత్రహింసలు అంటే అది తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పుణ్యమా పాపమా మనం బాగా ఆలోచించాల్సింది. ఎందుకనంటే అలాంటి కూతుర్లను కన్నందుకు వాళ్ళు గర్వపడాలా? లేదు, ఎవరు గర్వపడరు. కానీ వీళ్ళందరూ కూడా సమాజంలో ఊర్లలో నుంచి వచ్చి సిటీలకు రాగానే ఒక్కసారి కల్చర్కి అలవాటు పడిపోయి మద్యానికి సిగరెట్లు ఆడవారు కూడా తాగుతూ ఉన్నారు. అంటే తాగడం తప్పని నేను కానీ రీసెంట్గా మనకు 2026 జనవరి 1వ తారీఖు బెంగళూరులో ఒక అమ్మాయి ఉంది. రాత్రి న్యూ ఇయర్ అని పక్కన చిన్న పాపాన్ని నెలల పాప ఏడుస్తున్నా తాగిన మత్తులో ఆ పాపను ఎవరు పట్టించుకోవట్లా. పోలీసులు తీసుకువచ్చి కూర్చోబెట్టి ఆమెకు అవి చేయంగా కాన్సెన్షియల్లోకి వచ్చిన తర్వాత ఒక మాట అడుగుతా అండి, పాల ప్యాకెట్లు కల్తీ ఉన్నాయి తాగకండి అని చెప్తున్నారు, పెరుగు ప్యాకెట్లు కల్తీ ఉన్నాయి తాగకండి అని తినకండి అంటున్నారు, కందిపప్పు కల్తీ అవుతున్నాయి తినకండి అని చెప్తున్నారు. ఆఖరికి పిజ్జా బర్గర్లు కూడా అది ఈ మాంసాలతో చేశారు, పంది మాంసాలతో చేశారు, కల్తీగా ఉన్నది తినకండి అని చెప్తున్నారు. కేకులు కూడా అలాగే చెప్తూ ఉన్నారు. కానీ ఒక తల్లి తన రొమ్ములతో ఒక పసివాడికి ఇచ్చే పాలే కల్తీ అయితే మరి ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటండి? అది వాళ్ళు ఆలోచించుకోవాలి లేడీస్. దాని గురించి ప్రశ్నించకు ఏ మగవాడికి లేదంట. ఎందుకు లేదంట? స్వతంత్రం. ఏం స్వతంత్రం అంటే? ఇప్పుడు నువ్వు తాగి ఉన్నందుకు నీ కొడుకు మరణించినది నీ స్వతంత్రమే అంతే. ఎట్లా అవుతుందండి? మరణినప్పుడు నువ్వు పిల్లల్ని ఎందుకు కనాలి? అది కూడా నా ఇష్టం, కంటే గంట లేకపోతే లేదు. కంటే గంట అంటే లేకపోతే లేదు అనుకుంటే ఇక జనాభా మనుషులు ఎందుకండి? జనాలు ఎక్కడి నుంచి వస్తారు? మనుషులు ఎక్కడ ఉండాలి? అవునా కాదా? గురువుగారు, ఇష్టానుసారంగా రేట్లు పెరిగిపోతున్నాయి. పెట్రోల్లో ఇథనాల్ కలిపి స్వచ్ఛమైన పెట్రోల్ మనకు దూరం చేసినా మూసుకొని కూర్చున్నాం. అవును. రోడ్లకి కోట్లు పెట్టి 1000 కోట్లు పెట్టి రోడ్లు వేస్తే 12 రోజులకు పాడైతే ఫ్యాన్లు పెట్టి బాగు చేస్తున్నారు. యూపీ, బీహారు ఈ ప్రాంతాల్లో మూసుకొని కూర్చుంటాం, మధ్యప్రదేశ్లో. అదేవిధంగా మనకి మీరు జిఎస్టీ కడతారు, రోడ్డు ట్యాక్స్ కడతారు, మళ్ళీ మీరు కారు కొన్నప్పుడు రోడ్ ట్యాక్స్ కడతారు, టోల్ గేట్లు కడతారు. ఇవన్నీ
మీ జీతంలో ఎంతో పర్సెంట్ గవర్నమెంట్ లాగేసుకుంటుంది. అంటే మీరు అన్నిటికీ ట్యాక్సులు కట్టి, రోడ్డు ట్యాక్సులు కట్టి, మీరు ఇంట్లో కరెంటు బిల్లులకి జిఎస్టీలు కట్టి, అన్నిటికీ జిఎస్టీలు కట్టి, నువ్వు సంపాదించేది 50,000 అయినా కూడా నువ్వు ఖర్చు పెట్టుకునేది 25,000 ఇక్కడ. 25,000. ఇటువంటి సందర్భాల్లో ఆడవాళ్ళు స్వేచ్ఛగా సంపాదించుకుంటాం అలవాటు పడిన తర్వాత మగవాడి మాట వింటాం, మగవాడు ఆలోచైపోయాడు అనేది వాస్తవం. సరే, మీరు అన్నది నేను ఒక మాట అడుగుతా అండి. మీరు అన్నట్టుగా కారు, బైకు, రోడ్డు, కరెంటు అన్నిటికీ జిఎస్టీ కడుతుంది. గవర్నమెంట్కి నేను కడుతున్నప్పుడు రాజ్యాన్ని నేను కూడా పరిపాలించాలి కదండి. మరి పరిపాలించాలి కదా. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని నేను. రాజకీయాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అలాంటప్పుడు ఇంతగానో నేను పే చేస్తున్నా, నా జీవితం ఖచ్చితంగా నేను చూసుకుంటా. నేను నడి రోడ్డు మీద నువ్వు నరుక్కున్నా, నువ్వు రాకూడదు, పోలీసు నా దగ్గరికి రాకూడదు. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను ఎందుకు వస్తున్నాడంట? పాయింటా కాదా? అది రూల్ కదా. అవునా? ఇన్ని గణం రూల్స్ పెట్టుకుంటూ ఇంత మధ్య తరగతి కాదండి, మామూలు కుటుంబం, మధ్య తరగతి కాదు అలా అని చెప్పేసేసి మొత్తానికి లేనివారు కూడా కాదు, ఏదో ఉన్న దాంతో జీవించే బతుకు వాళ్ళు. వాడికి వచ్చే శాలరీ 10,000, చిన్నగా కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నాడు. ఆ కంప్యూటర్ వర్క్లో 10,000లో 4,000 జిఎస్టీలు అన్నీ కట్టుకుంటూ పోతే వాడు ఈ 6,000లో ఏం సంసారం చేస్తాడు? అందుకే కదా సార్ ఇప్పుడు కూడా ఇండియాలో 85 లక్షల మందికి ప్రధానమంత్రి గారు గౌరవంగా రేషన్ బియ్యం ఇస్తున్నాడు. 85 కోట్ల మందికి 85 కోట్ల మందికి సరే రేషన్ బియ్యం ఇస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం ఎన్ని కిలోలు ఇస్తున్నాడు? ఎన్ని కిలోలు? పర్ హెడ్ 5 కేజీస్ 5 కేజీస్ ఇస్తారు కదా. పర్ హెడ్కి 5 కేజీలు. ఎవరు చెప్పారు? నాకు తెలియదు, నేను ఎప్పుడు తీసుకోలేదు చెప్పండి. నేను నిజంగా రేషన్ తీసుకునే వ్యక్తిని. నాకు నా కొడుక్కి 12 కిలోలు నెలకు 6 కేజీలు అంటే మనిషికి 6 కేజీలు. ఓకే. 12 కిలోల బియ్యము నెల రోజులు వస్తుందా? 2 వ్యక్తులు రాదు. 2 వ్యక్తులకు రాదు. 18 కిలోలు ముగ్గురికి వస్తుందా? రాదు. 18 కిలోలు ముగ్గురికి రావచ్చు. నెలకి వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఒక పూట కౌంట్ చేస్తారేమో, నాకు 2 పూటలు కౌంట్ చేస్తారు. ఒక్క పూట కౌంట్ చేస్తారండి. ఒక్క పూట కౌంట్ చేస్తే ఇంకో పూట వీడు కాల్చినట్టు కడుపు మాడినట్టే కదా. అవునా? అంతవరకు ఎందుకండి? ఈ 18 కిలోలు ఉన్నాయి. ఇంటికి ఎవరైనా వచ్చారు, వీడు తినేది రేషన్ బియ్యం, వాడు తినేది బాస్మతి బియ్యం. వచ్చినోడు వీడేం చేస్తాడు? సరే మన వాళ్ళే కదా అని కూర్చుంటాడు భోజనానికి. కానీ వీడు తిన్న భోజనానికి వీళ్ళ దగ్గర ఆ బియ్యం కూడా తొందరనే అయిపోతుంది. అవును. నువ్వు ఇచ్చి ఇంకా లాభం ఏమున్నది? అన్నింటికన్నా గొప్ప విషయం ఏంటంటే గురుగారు, మీరు రేషన్ బియ్యం నుంచి చెప్తున్నారు, కానీ ఇంకా ఎంతమంది పేద వ్యక్తులు ఉన్నారు దేశవ్యాప్తంగా? 140 కోట్లలో 90 కోట్ల మంది పేదలే ఉన్నారు. అంటే 50 కోట్ల మంది మధ్యతరగతి లైఫ్ జీవిస్తున్నారు. కేవలం 1% పర్సన్స్ దగ్గరే దేశ సంపద అంతా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈ రాజ్యాన్ని ఏలటం కోసమే ఇలా హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇలా చిన్నపిల్లల్ని చదువులు తీసేస్తున్నారా? అంతే కదండి. ఒకప్పుడు కేరళలో పిల్లలు చదువుకోవాలంటే నాన్న నీకు భోజనం పెడతాను మధ్యాహ్నం పూట రారా అని చెప్పి పిలిచి భోజనం పెట్టి వాడు విద్య నేర్పించాడు. అవును. అది భారతదేశం అంతా ఇప్పుడు పాకింది. వాడు ఆ ఒక్క పూట సంతృప్తి భోజనం చేద్దామని వస్తే దాంట్లో కూడా కల్తీనే. ఇంకా వీళ్ళ కోసం పంపించిన సరుకులు ఏవైతే ఉంటుందో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఉన్నదో సరుకులు, అందులో పనిచేసే వర్కర్లు, ఆ పనిచేసే యాజమాన్యం, ప్రిన్సిపాల్ కావచ్చు, టీచర్లు కావచ్చు, అందులో నుంచి 60% ఇంటికి తీసుకుపోతారు. ఆ 40% ఉంటుంది నెల రోజులది. అందుకోసం మొన్న మనకు ఒక వీడియో లీక్ అయ్యింది, మీరు చూసారో ఒక అతను తనిఖీలు చేయడానికి వచ్చిండు. మొత్తం సాంబారో పప్పో చేశారు. అది ఆయన పాపని తీస్తే కేజీ పప్పు లేదు. 12 కేజీలు వేయాలంట. ఆవిడ కేజీతో చేసింది 60 మందికి 600 మందికి. సారీ, తప్పది. అంటే మిగిలినంత ఎక్కడికి పోయింది? దొంగలు సార్, దేశంలో దొంగలు పడ్డారు. రాజకీయ వ్యవస్థలే ఇలా ఉండి చచ్చాయండి. రాజకీయమే దొంగ. మోడీ గారిని దేవుడిగా పూజిస్తున్నారు, చూసారా మీరు ఆ వీడియో? ఇందాకే చూసారు. మోడీ చాలీసా అంట. రాముడి అవతారంలో చేతిలో యారో పెట్టారు, యారో అంటే బాణం పెట్టారు, ఈ చేతిలో ఏమో విల్లు పెట్టారు,
కిరీటం పెట్టారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రాముడు అవతారంలో మోడీని ఆనందపడుతున్నారా? అంటే ఆనందం భగవంతునితో ఈయన రూపం తయారు చేయడం తప్పు. కాకపోతే దేవాలయం కట్టినందుకైతే ఆనందం. ఎందుకనంటే తమిళనాడు వాళ్ళు హీరోయిన్ ఖుష్బూకే దేవాలయం కట్టారు. ఆంధ్ర తమిళనాడు ఒక అభిమాని అభిమాని వినండి, కాదన్నట్ల అభిమానే కట్టింది. తర్వాత రెండోది ఆంధ్రాలో సమంతకు ఎవరికో దేవాలయం కట్టారు. అవును, నేను కట్టండి కాదనట్ల, కానీ వీళ్ళని దేవుళ్ళని చేయకండి. వీళ్ళని మోడీ గారికి బంగారు విగ్రహం పెడతారంట అక్కడ. ఏ రకంగా పెడతారు? ఏ రకంగా? మీరు ఢిల్లీ ప్రెస్ క్లబ్లో హనుమాన్ చాలీసా రిలీజ్ చేసి మీరు ఎలా చూసారు? ఇప్పుడు అర్థం కాల. మోడీ చాలీసా ఢిల్లీ ప్రెస్ క్లబ్లో ఎలా చూసారు దాన్ని? మన హరహర మోడీ, జయ జయ మోడీ, శంకర మోడీ. అవును సార్, ఇదొకటను. ఒకతను మోడీ భక్తుడంట. ఆయన ఒక మంత్రం చెప్తూ ఉన్నాడు, ఓం నమో మోడీ ఆయన నమః అని 3 రోజులు అంటే సర్వ లాభాలు కలిగితే అంటే ఏదనుకుంటే అది జరిగిద్దంట, జరగకపోతే మీరు రండి అన్నాడు. అని నేను ఒక మాట అడుగుతాను. నిత్యంగా నేను కొలుస్తున్న దైవం పరమేశ్వరుడు. ఆయన నామస్మరణ చెయ్యంది కూడా నేను నిద్రపో. నేను ఈశ్వరుడి తర్వాత బాగా నమ్ముకున్నది నా రాజశ్యామలాదేవిని. వీళ్ళిద్దరి నామస్మరణ చెయ్యండి నేను ఏ రోజు పడుకోను. లేవగానే పరమేశ్వర అని మొట్టమొదటి నా నోట్లో నుంచి వచ్చేది. నిద్ర లేవడం కూడా పరమేశ్వర అనుకుంటూనే లేస్తా. లేచిన తర్వాత ఒకనొక సందర్భంలో ఓ చిన్న పని మీద బయటికి వెళ్తే నాకు యాక్సిడెంట్ అయింది అనుకుందాం అంటే ఆ భగవంతుడు చేయించినట్ట నాకు. అట్లా చేయిస్తారు సార్? పోనివ్వండి, ఆ యాక్సిడెంట్ కాకుండా నాకు 10 కోట్లు వచ్చింది అనుకుంటా, అది భగవంతుడు ఇచ్చినట్ట అండి? నేను నామస్మరణ చేసినంత మాత్రాన, నేను నామస్మరణ ఎందుకు చేసుకుంటున్నా? నా మైండ్ పీస్ ఆఫ్గా ఉండాలి, నేను పీస్ఫుల్గా ఉండాలి, కోపానికి రాకుండా ఎదుటి వ్యక్తితో ఎంత ప్రశాంతంగా వీలైతే అంత ప్రశాంతంగా మాట్లాడడానికి కోసం చూస్తూ ఉంటాను. టు బి ఫ్రాంక్గా మీరే ఒకరోజు అన్నారు, ఏమని నాతోని, గురుగారంటే మీరు ఈ కాల్స్ అసలు నిదానంగా భలే మాట్లాడుతున్నారండి, కోపం తెచ్చుకోకుండా, మీకు ఓపిక చాలా ఎక్కువ అండి, మీ నోటితో మీరే అన్నారు. అవునా? అంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వడానికి కోసం నేను ఆ భగవంతునికి నిత్యంగా, స్వామి నా కోపం రానివ్వకు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అలా అనుకోవడం మంచిది. నాకేదో ఆపద వస్తున్నది, ఆపద నుంచి నన్ను బయటపడే అనుకుంటా దండం పెట్టేది ఒక రకమైన భక్తి. ఒక శక్తులు లేవు, మంత్రపూర్వకమైనటువంటి శక్తులు లేవు, ఏమీ లేవు. ఓం నమో మోడీయాయ నమః అంటే ఏం వచ్చింది? ఓ పని చేద్దామండి, నువ్వు ఎవరైతే ఈ డైలాగ్ చెప్పావో నేను ఒక వారం రోజుల పాటు నిత్యంగా కూర్చొని లేవకుండా ఓం నమో మోడీయాయ నమః, మోడీయాయ నమః, నాకు బంగారం 5 కిలోలు బంగారం కావాలి, ఓం నమో మోడీయాయ నమః, ఓం నమో మోడీయాయ నమః అంట. మరి ఆ వారం రోజుల్లో నాకు బంగారం వస్తుంది. చూద్దాము, చేయండి ఎగ్జాక్ట్. అంటే చెప్తున్నా కదండి, జనాలను పిచ్చి వాళ్ళని చేయడానికి కోసమే ఇదంతా. ఈ అశ్లీల అర్ధనగ్న నృత్యాలని మన గుడుల పైన చెక్కారు, ఎప్పటి నుంచో ఉందని నాకు కింద కామెంట్ పెడుతున్నారు. అది ప్రజల్లోకి తీసుకెళ్ళి రోడ్లపైన, అంటే మహిళలు కూడా బాగా అడ్వాన్స్డ్ చేస్తున్నారు డ్యాన్సులు, మనం అసలు ఊహకందని విధంగా. ఓకే, సో దీన్ని ఎలా చూడాలి సార్? ఫ్యూచర్లో దీనిపైన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సమాజంపై? నేను ఒకటి చెప్తా అండి. పూర్వము దేవాలయంలో చెక్కారు అని అన్నారు. వాస్తవానికి మనకు 6 వేదాలు, అందులో నుంచి 2 ఉన్నతమైనవి. అంటే ఈ 4 వేదాల కంటే అంత ఉన్నతమైనవి కాదు. ఓకే, ఒకటేమో ఆరోగ్యాన్ని రక్షించే వేదం, ఆయుర్వేదం. ఓకే. రెండవది కామవేదం. అది పుస్తక ద్వారా మనము ఇవ్వకూడదు. ఎందుకనంటే మీకు చిన్న విషయం చెప్తానండి. పూర్వము ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడు ఎంతసేపు చదువు తప్ప వేరే జ్ఞానం లేదు వాడికి. ఒకానొక సందర్భంలో వాళ్ళ అమ్మగారు వాడికి పెద్ద అయ్యాడని చెప్పి వివాహం చేసాడు. మొదటి రోజు ఏం జరగలేదు. అత్త అడిగింది, ఏం జరగలేదు అత్తయ్య అని చెప్పింది. సరే, రెండో రోజు అదేంటిది నవలలు ఉంటాయి కదా, ఆ నవలల పుస్తకం వాడి చేతిలో పెట్టు, ఏదైనా చలనం వస్తుందేమో అని.
ఆ పుస్తకం చేతిలో పెట్టింది నవలలది. ఏం చదవం లేదు, మొత్తం చదువుకుంటేనే కూర్చున్నాడు. ఆఖరికి 3వ రోజు ఏమీ లేకుండా వాడి ముందు కనిపించావే అని అన్నాడు. వాడు చూసి ఏం చేయాలని అర్థం కాక మళ్ళీ అలానే పుస్తకం చూసుకుంటూ కూర్చున్నాడు. విన్నారా? ఇదేది మనకు పుస్తక రూపంలో పూర్వం ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చారో సృష్టి, అదొక సృష్టి. మనం వాస్తవానికి చూడండి, స్త్రీ పురుష సంభోగం జరిగితేనే జననం అనేది జరుగుతుంది. ఈ సంభోగం జరగంది జననం అనేదే లేదు. ఇది కూడా ఒక సృష్టిలో ఒక భాగము. కాబట్టి ఈ సృష్టి విధానము మనకు ఎదుట ఉండే గాలి గోపురాలు అంటాం వాటిని. ప్రధానమైన ఆలయ గర్భాలయం ఏదైతే ఉంటుందో దాని మీద ఉండవండి. మీరు బాగా గమనించండి ఏ ఆలయంకైనా. ఇవన్నీ ఏంటిది? గాలి గోపురాలు చుట్టూరుగా ఉండేటువంటి గోడల మీద తప్ప ప్రధాన ఆలయంకి ఉండనే ఉండదు. శ్రీశైలం చూడండి, 1000 స్తంభాల గుడి చూడండి, మన ఉజ్జయిని, కాశీ, ఏ ఆలయానికైనా చూడండి ఓకే ఉండదు. గర్భాలయానికి ఉండదు. ఎందుకంటే ఇది ఒక సృష్టికర్త కాబట్టి ఇది బయటి నుంచే ఉండాలి. ఏదైనా అంతర్ధామంలోకి వచ్చేసరికి భక్తి ధ్యానం రావాలి, ఆ భక్తి సూచన రావాలి వాడికి అనేది ప్రతి ఒక్కటి. ఇంకొకటండి, ఒక మామూలుగా సైన్స్ కావచ్చు, మన శాస్త్రాలు కావచ్చు, ఇవన్నీ కొంతమంది మనకేం చెప్పారు అని అంటే, ఒక మనిషి పుట్టుక ఎక్కడి నుంచి వచ్చిందని అన్నారు? జంతువుల నుంచి. ఓకే, అరే ఎవల్యూషన్ ఆఫ్ థియరీ డావిన్సీ. ఓకే, అవునా? జంతువుల నుంచి వచ్చింది అని అన్నారు. దానికి ఆధారం ఉందంటనా మన వాళ్ళ దగ్గర? లేదు లేదు, ఎక్కడదో తీసుకువచ్చి మనం ఇట్లనే పుట్టామని ఒక సైకిల్, లైఫ్ సైకిల్ దాన్ని ముందు పెట్టారు. నిజంగా మనం ఒక జంతువులో నుంచే వస్తే మరి కుక్క కడుపులో మనిషి ఎందుకు పుట్టలా? మనం కోతులో నుంచి వచ్చినమో అన్నాం, ఒక పాముల్లో నుంచి మనిషి ఎందుకు రాలా? అవునా కాదా? అంటే అది నిజమో అబద్ధమో కావచ్చు. ఎందుకంటే మనకు పుస్తకాలలో ఇది ఉన్నది, మనం అది చూసాము, ఓకే అనుకుంటున్నాం అంతే. అది నిజమా అబద్ధమా అనేది దాన్ని పూర్తిగా అన్ని సంవత్సరాల వెనకాల కలియుగము నడుస్తున్నది. కలియుగం అంటే ముందు ద్వాపరయుగము, త్రేతాయుగము, ఇవన్నీ మనకి ఎలాగో నడిచాయి. వాటిల్లో కూడా భగవంతుడు ఈ రూపంలోనే వచ్చారంటనా? అవునా కాదా? అది ఒక్కటి ఏంటి అనంటే, ఏదైనా జనాలను నమ్మించాలి, ఆ నమ్మకంలో వీళ్ళను ఉంచాలి అని చెప్పుకుంటూ ఈ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు ఉన్నారు తప్ప పెంచేవాళ్ళు చాలా తక్కువ అండి. మీకు నిజంగా ఒకటి చెప్పమంటారా? పెంచేవాడు ఒంటరిగా వస్తాడు, ఒంటరినే వాడు ఎంత పైకైనా తీసుకురాగలుగుతాడు. ఓకే, కానీ వాడు చేసిన దానికి ఫలితం అయితే పొందాడు ఆఖరి నిమిషంలో. వాడు మరణించిన తర్వాత దాని యొక్క ప్రభావము అప్పుడు వస్తుంది. అవునా? వీడు ధర్మం కోసం పోరాడాడు అని చెప్పి వాడప్పుడు వాడికి శిలా విగ్రహాలు, వీళ్ళు అసలు ఏం మంచి చేస్తున్నారని శిలా విగ్రహాలు పెట్టాలి. ఈయన ఏ రకంగా దేవుడైన శిలా విగ్రహం పెట్టాడు అంటే మోడీ గారే సొంతగా తన నోటితో చెప్పాడు కదా, నేను పరమాత్ముని స్వరూపం, నేను బయలాజికల్గా కాదు, నేను మా తల్లి చనిపోయిన తర్వాత నాకు తెలిసింది. సో నన్ను ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడే భూమి మీద పంపించాడు, నేను దేవుడు అంశనని ఆయనే చెప్పాడు ఒకసారి. ఏమండి, నేను సాక్షాత్కారుడైన ఆదిశంకరాచార్యుల వారి హంస అండి. నేను అందుకోసమే ఈశ్వరుడికి ధ్యానం చేసుకుంటూ బ్రతుకుతున్నాను. నేను ఒక బాబాను అండి, నేను ఒక సాధువుని. నమ్ముతారా అండి నేను చెప్తే? మీరు అంటే మోడీ గారు దేశ ప్రధాని చెప్తే నమ్మలేదు. మిమ్మల్ని ఏమంటారు తెలుసు? ఇప్పుడు మిమ్మల్ని 3 రకాలుగా చెప్తారు. ఒకటి యాంటీ నేషనల్ అంటారు, 2 అర్బన్ నక్సలైట్ అంటారు, 3 కొత్తగా మొన్న ఇండిపెండెన్స్ డే రోజు మోడీ గారు చెప్పారు దిమాగ్ నక్సలైట్, తెలివి ఉన్న నక్సలైట్లు అంటారు మిమ్మల్ని. ఈ విధంగా మిమ్మల్ని దేశద్రోహిగా ముద్రేస్తారు. ఇప్పుడు సంతోషమే అండి, ఎందుకనంటే నేను ఒక భారతీయుణ్ణి అని చెప్పుకోవడానికి నాకు అర్హత ఉంది, కానీ మాటలు మాట్లాడేవాడికి ఉందా? నువ్వు నిజంగా ధర్మాన్ని నిలబెట్టిన తర్వాత నేను దేశద్రోహి అని చెప్పి నేను పడతా. ఈ మాటలు మాట్లాడే ఏ వ్యక్తి అయినా సరే, నువ్వు నిజంగా ఏ ఒక్క రోజైనా హిందూగా ధర్మంగా బ్రతికే ఉన్నవాడివైతే చూపి. హిందూగా అంటే ఎందుకు? గుడికి వెళ్ళి దండం పెట్టడమా, బొట్టు పెట్టుకోవడమా? ఇదే నా ధర్మము అంటే? మరేంటి గురుగారు, ఏంటి అసలు ఎలా ఉంటారంటారు?
సనాతన ధర్మమైన హిందూ ధర్మమైన దీనికంటూ ఒకటి ఉందండి. మనకు ధర్మం ఏం చెప్పింది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. తర్వాత వేదంలో ఒక మంత్రం ఉంది, సత్యవా ఏతే మహాయజ్ఞా సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతి దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యజ్ఞ. ఈ 5 యజ్ఞాలను నువ్వు ఆచరించాలి అని చెప్పింది. ఈ 5 యజ్ఞాల్లో నువ్వేం ఆచరించావు? భూతయజ్ఞం, పశువులకు పక్షులకు ప్రతి దానికి నిత్యంగా భోజనం పెట్టమని చెప్పింది నా వేదం. ఓకే. మనిషిని మనిషిలాగా చూడమని చెప్పింది. అంటే ఈ అతిథి దేవో భవ అంటే మనుష్యజ్ఞము అని అర్థం. మీ ఇంటికి అతిథి వచ్చారండి, నేను మిమ్మల్ని ఒక క్లారిటీగా మాట్లాడుతా వినండి. నేను మీ ఇంటికి అతిథిగా వచ్చాను. ఓకే. అరే గురుగారు అనుకుంటారు, మీరు కూర్చోబెడతారు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, మహా అయితే వారం నాకు పెట్టడానికి మీరేం వెనకాడరు. వారం తర్వాత ఈయన ఎప్పుడు పోతాడు, ఇక్కడనే కూర్చొని మెక్కుతూ ఉన్నాడు, నా దగ్గర బియ్యం అయిపోతున్నాయి, ఇవి ఆలోచించకుండా ఉండగలుగుతారా? ఆలోచించే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. అక్కడి వరకు ఎందుకండి, నేను సనాతన ధర్మాన్ని పెంచుతున్నా, నేనే సనాతన ధర్మాన్ని పైకి తీసుకువస్తున్నా అని 2 చేతులు ఇట్లా పైకెత్తి ఎవడైతే అంటున్నాడో అనే ప్రతి ఒక్కడు ఒక్క నెల రోజుల పాటు ఒక దేవాలయాన్ని పోషించమనండి. బాగా చెప్పారు. ఒక్క దేవాలయాన్ని పోషించమని చెప్పండి. ఒక దేవాలయంలో ఎంత ఖర్చు ఉంటుందో తెలుసా? నూనెకు, వత్తులకు, అగ్గిపెట్టకు, ధూప దీప నైవేద్యాలకు, స్వామివారి నిత్య నైవేద్యాలకు, పుష్పాలకు, ఆయనకు చేసే పంచామృత అభిషేకానికి, ఇవన్నీ కలిపి అంటే ఒక అర్చకుడి జీతంతో సహా నెల రోజులకు ఎంత లేదన్నా చిన్న దేవాలయం అయితే 1,00,000 రూపాయలు వస్తుంది చిన్న దేవాలయానికి. ఓకే. కానీ తెలంగాణ ప్రభుత్వము ధూపదీప నైవేద్యాల కింద 10,000 ఇచ్చి 10,000లో నువ్వు జీవించు, గుడిని జీవించు. ఓహో, అర్థమైంది మీకు? నువ్వు జీవించు, నీతో పాటు గుడి కూడా వృద్ధి కావాలి. 10,000లో 1,00,000 రూపాయలు ఎక్కడ, 10,000 ఎక్కడ? అదే ఒక పెద్ద దేవాలయం అయితే దాని ఖర్చు ఎందుకనంటే స్వామివారిని చూస్తే ఘనంగా ఉంచాలి, ఘనంగా కనిపించాలని ఆ పుష్పాలకే 1,00,000 రూపాయలు అవుతాయి. అవును, కరెక్టే. ఒక్కరోజుకి అభిషేకాలు వచ్చే భక్తులకు అందరికి అభిషేకాలలో మునిగి తేలుతూ ఉండాలని ఆ అభిషేకానికి ఇంకో 1,00,000. స్వామివారి ఆభరణాలకు ప్రతి ఒక్కటి వాళ్ళన్నీ తీసుకొని వస్తూ ఉంటారు. హిందూ ధర్మాన్ని పెంచుతామని చెప్పే ప్రతి ఒక్క విధవకు నేను చెప్పేది ఒకటే, నువ్వు నిజంగా మన ధర్మాన్ని పైకి తీయాలంటే కూలిపోయి ఉన్న ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, పైకి తీసుకురా. ఎంతోమంది బ్రాహ్మణ కుటుంబాలతో సహా ఇబ్బందులు పడేవారు ఉన్నారు దేవాలయంలో, పైకి తీసుకురా. గుడి కమిటీ అని పెడతారండి, గుళ్ళో ఉన్న సొమ్ములు మొత్తం దోచుకొని పోతున్నారు. రామ మందిరంలో దోచుకెళ్ళి అంతే కదా. ఓకే. కమిటీ ఎందుకు? నిజంగా ఒక దేవాలయాన్ని ఒక బ్రాహ్మణుడికి స్వచ్ఛంగా మనసుతో అప్పచెప్పండి, వృద్ధి చేసి పైకి తీసుకువచ్చి ఇది ఒక మహా పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాడు. నువ్వు ఒక నెల రోజులు కనీసం పోషణమే చేయట్లేదు, నువ్వేమి హిందువువి? చెప్పుకోవడానికే హిందువులు వీళ్ళంతా అంతే. మాటలేక ఊరుకొచ్చా మాటలే అండి. ఆ సనాతన ధర్మ పేరు చెప్పుకొని వీళ్ళ కడుపులు నింపుకుంటున్నారు తప్ప పైకి వచ్చేటోని చూపియానండి. మొత్తానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని సందర్భాలు చూసుకుంటే ఏదైనా కేసీఆర్ గారు అంటారు, బభ్రాజమానం భజగోవింద అంటారు, పేరు గొప్ప తప్పించి చేసేది ఏం లేదు. చివరికి హనుమంతుల వారి గదర్ని కూడా అశ్లీలంగా తాకి వాళ్ళ సంఖ్యలతో దారుణంగా చేస్తూ వారిని ప్రమోట్ చేస్తూ ఇటు యూపీలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, ఇండియా సౌత్లో ఎవరు చేయట్లేదు సార్. మొత్తం నార్త్ ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ వెళ్తుందో అక్కడ మొత్తం జరుగుతుంది. ఇప్పుడు ధర్మాన్ని నిలబెడుతున్నారా, నాశనం చేస్తున్నారా, పిల్లల భవిష్యత్తు ఏమవుతున్నాయి, తల్లిదండ్రులు ఎందుకు ఊరుకుంటున్నారా, అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. దేవాలయాన్ని పోషించేటోడైతే నన్ను మాట్లాడడానికి అధికారం ఉంటుంది, విన్నారా? లేదా ఈ చెప్పిన ఈ పంచయజ్ఞాలు
తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకునేవాడు, కొట్టినవాడు, తిట్టనివాడు ఒకడు. రెండవది భూతయజ్ఞము, అంటే పశుపక్షాదికాలు భోజనం పెట్టేవాడు. మూడోవాడు నిత్యంగా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని దేవాలయంలో జరిగే ప్రతి యజ్ఞంలో పాల్గొనేవాడు, దేవయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే దేవయజ్ఞం అంటే నిత్యంగా నీ ఇంట్లో దీపారాధన జరుగుతూ నిత్య దేవుళ్ళను పూజించేవాడు, నిత్యంగా దేవులను పూజించేవాడు. 4. 5. నువ్వు చేస్తున్న నీ తల్లిదండ్రుల పిండ ప్రధానాలు ఏవైతే ఖచ్చితంగా ఎవడైతే ఆచరిస్తున్నాడో ఈ పంచకర్మలు ఆచరించేవాడు, దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, ఈ 5 ఆచరించేవాడు నన్ను అనడానికి ఆస్కారం. మిగిలిన వాళ్ళు ఎవరేమనుకుంటే నాకేంటండి. సో అటువంటి వాళ్ళు మీకు దొరకరు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఏం లేదని నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ధర్మాన్ని న్యాయబద్ధంగా చేయట్లేదు, రాజకీయాలకు వాడుకుంటున్నారు అనేది మాత్రం స్పష్టమైపోతుంది. ప్రజలు కూడా దీన్ని గమనిస్తే మంచి నాయకుడిని ఎన్నుకొని. నేను కోరుకునేది ఒకటే అండి, సనాతన ధర్మం అనేది ఎంతో గొప్పది. మనకి ఎలాంటిది అంటే ఈ సనాతన ధర్మము ఒక వృక్షం లాంటిది. వర్షం వచ్చిన, ఎండ వచ్చిన నీడనిచ్చి మనల్ని రక్షించేదే సనాతన ధర్మం. దీన్ని భ్రష్టు పట్టించకండి. అది ఏ రాజకీయవేత్తలైనా సరే ధర్మాన్ని ధర్మంతో చూద్దాం. అధర్మంగా పోతే రేపు భారతదేశము అధర్మ దేశం కింద మారుతుంది. సనాతన అనేది పోతుందండి. ఓకే, ఖచ్చితంగా పోతుంది. సో ప్రస్తుతానికి అయితే ఇది అశ్లీలంగా నృత్యాలు చేయిస్తూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ చిన్నపిల్లల చేతికి కాషాయ జెండాలు ఇచ్చి వాటితో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు సంజ్ఞలు అంటారు, తప్పుడు మూమెంట్స్ని చూస్తే చాలా చాలా అసహ్యం వేస్తుంది. ఇది కూడా నార్త్లో ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోవట్లేదు అనేదే మా బాధ. సౌత్ దయచేసి అంత దిగజారకుండా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మంచి కంటెంట్ని ఇంకా మీకు అందించడానికి ట్రై చేస్తాం. వాస్తవాలను మాత్రమే ముందుకు తీసుకొస్తాం. దయచేసి ఛానల్స్ని ప్రమోట్ చేయండి, అందరికీ వాస్తవాలు తెలిసేలా చూడండి. లేదంటే మన ధర్మానికే సనాతనం పోయి అధర్మంగా వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నమస్తే, థ్యాంక్ యూ. నమస్తే గురు మహాదేవ.